అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇక్కడ పల్నాడు జిల్లాలో నర్సాపేటలోని అల్లూరువారిపాలెం గ్రామంలో రైతు శాస్త్రవేత్తలు మరియు మెంటార్స్ వీరందరితో కూడా ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు అవసరమైనటువంటి ఇన్పుట్స్ తయారీ విధానము చేసి చూపించడం జరుగుతుంది. ముందుగా ఏంటంటే వర్షాలు రాకముందే మనం విత్తనాలు వేసుకోవాలి అని చెప్తూ ఉంటాం. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని చెప్తాము. అంటే ఆ సమయానికి వర్షాలు పడినా పడకపోయినా కానీ పొలాల్లో పంటలు ఉండే విధంగా మనం విత్తనాలు విత్తుకోవాలి. అటువంటి సమయంలో విత్తుకోవటం కోసం మరి పూర్తిగా డ్రై వెదర్ ఉన్నప్పుడు విత్తనాలు వేసుకుంటే అవి అవిసిపోయి పాడైపోయి పురుగులు తిని అవన్నీ కూడా వర్షాలు పడే సమయానికే విత్తనం పాడైపోతుంది. అలా పాడైపోకుండా ఉండాలి అంటే పెల్లటైజేషన్ అనే ఒక సాంకేతిక టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీ ఏ విధంగా చేసుకోవాలి పెల్లటైజేషన్ అనేది ఇప్పుడు మన మెంటార్ నరసింహ గారు, అలాగే మన ఇంకొక మెంటార్ రజనీ గారు, అలాగే ఇంకా ఉమా, మల్లేశ్వరి, లక్ష్మి, శ్రీలక్ష్మి వీళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్తారు. వీరందరి మాటల్లో మనం విందాము. ముందుగా నరసింహ గారు బాగా ట్రైనింగ్ అయ్యొచ్చారు ఈ పెల్లటైజేషన్ మీద. దాని గురించి తెలియజేస్తారు. మీరందరూ సవివరంగా వినండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మనం ఇప్పుడు సీడ్ పెల్లటైజేషన్ చేసుకుంటున్నాం. సీడ్ పెల్లటైజేషన్ చేసుకోవడంలో ఉన్న శాస్త్రీయ సాంకేతిక ఏంటంటే, మనకు డ్రాట్ కండిషన్స్ ఉన్నా కానీ మనం ఇది చేసుకోవడం వల్ల 6 months లోపు వర్షం ఎప్పుడు పడినా కానీ మొలకెత్తడానికి జర్మినేట్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీనికి కావాల్సిన పదార్థాలు, ఈ సీడ్ పెల్లటైజేషన్కి కావాల్సిన పదార్థాలు ఒకసారి కనుక మనం చూసుకుంటే విత్తనాలు, తర్వాత శనగలు ఎంచుకున్నామండి, చిక్ పీస్ అంటాం ఇంగ్లీష్లో. తర్వాత బీజామృతం అండి సీడ్ ట్రీట్మెంట్ కోసం. చూపించండి. తర్వాత బంకమట్టి అండి, మెత్తగా చల్లించాం బంకమట్టి. ఆ బంకమట్టిని కూడా ఎలా తీసుకుంటామంటే అండి, మనం ఆ ఫ్లడ్స్ కానీ ఏదన్నా ఇరిగేషన్ ఛానల్స్లో ఏర్పడిన సిల్ట్ అండి, పైన పేరుకొని పోయిన ఆ బురద లాంటి పదార్థాన్ని మనం తీసుకుంటాం బంకమట్టి. ఎందుకంటే ఆ సాయిల్ మొత్తం ఫర్టైలిటీ సాయిల్ ఉంటుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. మిగతా చాలలో సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో శాండీ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకోండి. దీన్ని సిల్టీని మనం బురదగా, అంటే వర్షపు నీరు ఎక్కడ ప్రవహించి ఎక్కడైతే పేర్కొని పోతుందో దాన్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకు ముందుగానే ఐడియా ఉండాలన్నమాట. మనం ఈ సంవత్సరం పెల్లటైజేషన్ చేసుకుంటాము అన్న ఐడియా ఉండాలి. ఎక్కడికన్నా టూర్లు వెళ్ళినప్పుడు కానీ లేదా అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొంచెం ఒక బ్యాగ్లో మట్టి కలెక్ట్ చేసుకొని వస్తే బెటర్ అన్నమాట. ఓకే, నైస్. నెక్స్ట్ బంకమట్టి తీసుకుంటాము, తర్వాత ఘనజీవామృతం తీసుకుంటాము. వీటికి సరిపడినంత వాటర్ని కలుపుకుంటా మన క్రికెట్ బాల్ లాగా రౌండ్గా తయారు చేసుకుంటాము. ఇది గోళం లాగా. అది ఏంటంటే మనకు బంకమట్టి యాడ్ చేసిన తర్వాత 3 to 5 times ఉందన్నమాట. ఏది కంపేర్ టు సీడ్ క్వాంటిటీకి ఈ బంకమట్టి యాడ్ చేసిన తర్వాత అంటే ఇది ఎంతలా ఉందంటే మనం దీని మీద అది 2 grams బంకమన్ను కోటింగ్, ఘనజీవామృతం కోటింగ్, బూడిద కోటింగ్ అన్ని వచ్చేసరికి ఎంతలా తయారైద్ది, 3 రెట్లు ఎక్కువ లావ్ అయ్యింది. ఉదాహరణకి ఏమండి, ఇది 2 grams ఉంటే ఒక చిప్పి మనం బంకమట్టి యాడ్ చేసిన తర్వాత 10 grams ఉండాలంటే 1:5 రేషియో లేకపోతే 1:3 రేషియోలో ఉండాలండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఆ ప్రొసీజర్ ఒకసారి చూద్దాము. సెలెక్టెడ్ సీడ్ తీసుకున్నామండి, దీనికి సరిపడినంత బీజామృతం. వీటి వల్ల ఉపయోగాలు ఏంటో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సరిపడినంత బీజామృతం తీసుకున్నామండి. ఈ బీజామృతం కలిపిన తర్వాత కొంచెం ఆరబెట్టాలన్నమాట. విత్తనాలు ఒక అరగంట ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత అప్పుడు మనం బంకమన్నుతోటి ఫస్ట్ కోటింగ్ వేయాలి. చూడండి, బంకమన్నుతో వేయండి, ఎలా వేయాలో చూడండి ఒకసారి. ఎలాంటి బొచ్చునే తీసుకోవాలండి, మనం ప్లాస్టిక్దే కలెక్ట్ చేసుకోవాలి. అల్యూమినియం కానీ స్టీల్ కానీ కలెక్ట్ చేసుకుంటే అవసరమైతే కొంచెం వాటర్ చల్లుకుంటా మనం చేసుకోవాలన్నమాట.
చూసారుగా, ఇప్పుడు ఒక కోటింగ్ అయిపోయిందండి. ఇక నెక్స్ట్ కోటింగ్ మనం ఘనజీవామృతంతో వేస్తాం. కొద్దిగా వేయండి, కొద్దిగా వేయండి. దీంతోనే కవర్ చేస్తాం. దీంట్లో చిన్న సజెషన్ అండి, చిన్న సలహా. ఘనజీవామృతం వేసిన తర్వాత కాకూడదండి అది. ఆ వెయిట్ అనేది, ఆ క్వాంటిటీ అనేది బంకమట్టితోనే రావాలి. ఆ క్వాంటిటీ 3 to 5 times అనేది బంకమట్టితోనే రావాలి. ఆ క్వాంటిటీ, ఆ సీడ్ క్వాంటిటీ కంపేర్ చేసుకుంటే 1:3 or 1:5 రేషియో అనేది. ఏం చేస్తుంది బంకమట్టి వల్ల ఉపయోగాలని చెప్పండి, పర్లేదు. ఈ లోపు వాళ్ళు చేస్తూ ఉంటారు. బంకమట్టి ఏం చేస్తుంది అంటే అండి, మాయిశ్చర్ని పట్టుకుని హోల్డ్ చేస్తుందండి. అదేవిధంగా దీంట్లో పోరోసిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది మేడం, ఎయిర్ హోల్స్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల అదే ఇది హోల్స్ ఉంటాయి కాబట్టి ఏదన్నా వాటర్ పడినా కానీ దాన్ని అబ్జర్ప్షన్ చేసుకొని ఆ సీడ్ త్వరగా జర్మినేట్ అవ్వడానికి సహకరిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి అప్పుడప్పుడు వేసవిలోగా కూడా విత్తనాలు వేసినప్పటికీ సడన్ గా వర్షం పడింది అనుకోండి, కొంచెం వర్షం వచ్చినా కానీ చక్కగా అది అబ్జర్వ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఏం అయిపోయిందండి. 3 to 5 అంటే 3 నుంచి 5 రేట్లు వచ్చింది. ఇప్పుడు దీనికి ఘనజీవామృతం యాడ్ చేస్తామండి. చేయండి, యాడ్ చేయండి. ఘనజీవామృతం ఎందుకు యాడ్ చేస్తారంటే తెలుసండి, దీంట్లో ఉన్న ఎంజైమ్స్ ని, హార్మోన్స్ ని యాక్టివేట్ చేస్తుందండి. అంటే ఒకవేళ వర్షం పడినా కానీ పిండం అనేది చావకుండా యాక్టివేట్ చేస్తూ ఉంటుంది, త్వరగా మొలకెత్తడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఘనజీవామృతంలో మనకి మేలు చేసేటటువంటి కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ సూక్ష్మజీవులన్నీ కూడా మీరు చెప్పినట్లు ఇప్పుడు దాన్ని మొలకెత్తడానికి యాక్టివేట్ చేసి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. ఎవరన్నా అడిగినా చెప్పాలండి, బీజామృతం ఎందుకు వాడతారు, తర్వాత ఘనజీవామృతం ఎందుకు వాడతారు, బంకమట్టి ఎందుకు వాడతారు. నెక్స్ట్ చెప్పండి. ఓకేనండి, ఇంకొక టైమ్స్ 3 నుంచి 5 రెట్లు వచ్చిందండి. మనం ఏదైతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న విత్తనానికి ఈ బంకమట్టి ఘనజీవామృతం కలిపిన తర్వాత 5 times వచ్చిందండి. ఇప్పుడు మనం బూడిదని కలుపుకుంటాం. ఈ బూడిదని ఎందుకు కలుపుకుంటాం అంటే అండి, అదనంగా ఉన్న తేమను తీసేయడానికి బూడిదని కలుపుకుంటాం. ఇంకోటి అండి, ఫంగస్ ని కూడా చేరని బూడిద. వావ్, సూపర్ గా వచ్చిందిగా, ఎక్సలెంట్ గా వచ్చింది, చాలా బాగా వచ్చింది మేడం. అంటే ఇది పర్ఫెక్ట్ బంకమట్టి మేడం, ప్లేస్ సాయిల్. అవును, అందుకే బాగా వచ్చింది. వచ్చిన అవుతుంది గోత మీద రాదు. దీనివల్ల ఉపయోగాలు ఇప్పుడు నరసింహారావు గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒక్కసారి వినండి. మళ్ళీ మీకు ఇప్పుడు తెలిసిందేనండి, మళ్ళీ ఇంకోసారి రీక్యాప్ చేస్తాను నేను. ఫస్ట్ సెలెక్టెడ్ సీడ్ తీసుకుంటామండి, దీనికి బీజామృతంతో సీడ్ ట్రీట్మెంట్ చేసుకుంటాము. తర్వాత బంకమట్టిని యాడ్ చేసుకొని దాన్ని అంటే అసలు విత్తనానికి 3 నుంచి 5 రెట్లు ఎక్కువ ఉండేటట్టు బంకమట్టిని కలుపుకొని తయారు చేసుకుంటాము. ఒక స్పియర్, ఒక గోళంలాగా, ఉండలాగా తయారు చేసుకుంటాము. తర్వాత ఘనజీవామృతం, తర్వాత బూడిదని కలుపుకుంటాం. బూడిద ఏం చేస్తుంది అంటే అదనంగా ఉన్న తేమని తీసేస్తుంది. అదేవిధంగా ఏదైనా ఫంగస్ని దరిచేరలేకుండా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ఎత్తుకోవాలంటే అండి, మామూలుగా గొర్రెలు తోలుకునే వాళ్ళు అయితే మినిమం 5 mm ఉండాలండి, 5 inches ఉండాలి. మనం సీడ్ సోయింగ్ చేసుకోవాలంటే, సీడ్ పెలటైజేషన్ చేసుకున్న బాల్స్ మినిమం 5 mm ఉండాలి. 5 inches ఎత్తుకోవాలి దాన్ని. ఇది ఇలా ఎత్తుకోవడం వల్ల 20 నుంచి 25 mm వర్షం అనేది సరిపోతుంది. ఓకేనండి. ఓకే, రైట్ అండి. మరి 5 mm ఇంచెస్ కాదు.